లోపలికి వచ్చింది అన్నమంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ కార్పొరేటి కళ్యాణి ఛానల్. సో నేను ప్రీవియస్ షార్ట్ వీడియోస్ లో అయితే చెప్పా కదా, ఇలా మేము ఉగాదికి వచ్చే ఒక సండే ఇలా ఒకటి జరుపుకుందామని చెప్పేసి. అదేంటంటే మేము పొట్టేళ్ళని కానీ మేకల్ని కానీ బలిస్తాం అనమాట ముందు సండే. ఈ రోజు అయితే అదైతే జరుపుకుంటున్నాము. వీడియో మాత్రం సూపర్ గా ఉంటది. మేము ఏమేమి చేసుకున్నామో అవన్నీ చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఫస్ట్ వచ్చి మేము గంగమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కడదామని చెప్పేసి నేను అమ్మ అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా బలిస్తారనమాట, ఎవరన్నా ముక్కొని ఉంటారు కదా వాళ్ళైతే ఇస్తారు. ఇంకా అమ్మ అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టింది. ఇంకా ఈడ వచ్చి సౌడమ్మ అమ్మవారు, ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడదామని చెప్పేసి అక్కడ కొట్టిన తర్వాత ఇక్కడికి అయితే వచ్చాము. ఇంకా నెక్స్ట్ అయితే గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్ళాము. మా ఊరు ఎంట్రన్స్ లోనే ఉంటది, ఎవ్రీ ఇయర్ తిరునాళ్ళు కూడా చేస్తారు. ఇక్కడికి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా దండం పెట్టుకొని అమ్మ అయితే కొబ్బరికాయ కొట్టేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చి హారతి అయితే ఇచ్చింది అమ్మ అండ్ వేరే పాప అయితే హారతి అయితే ఇచ్చింది. ఇక అందరు స్వాముల దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చి మా ఇంట్లో స్పెషల్స్. ఫస్ట్ వచ్చి ఇది నెత్తర పొడి. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే నెత్తర పొడి ఇక్కడ అయితే రెడీ అవుతుంది. ఇంకా అక్కడ ఆ డాడీ వచ్చి కోడి అయితే కాలుస్తున్నాడు. ఇక్కడ అవన్నీ పొట్టేళ్ళని నరికేసి ఉంటాం కదా, ఇంకా అవి వచ్చి ఇక్కడైతే కోస్తున్నారు. ఇంక ఇక్కడ డాడీ కోడి కట్ చేస్తున్నాడు. ఇక్కడైతే పెద్దమ్మ మటన్కి అయితే రెడీ చేస్తుంది. ఇంకా అంతా వేసి నేను పెద్దమ్మ అయితే పూరి చేస్తున్నాం ఇప్పుడు పొద్దున్నే తినడానికి. పూరి నెత్తర పొడి కాంబినేషన్ సూపర్ గా ఉంటది. ఇక పూరి కాల్చడం తర్వాత ఇంకా నేను ఇంకా అత్త వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి అయితే తింటున్నాం. మేమందరం కలిసి తింటున్నాం, మిగతా వాళ్ళు తినేసారు. ఇంకా నేనైతే రైతా ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చి పెద్దమ్మ అయితే రైస్కి అయితే రెడీ చేస్తుంది, బగారా రైస్ అయితే చేస్తుంది. ఇంకా అక్కడికైతే అన్ని టమోటా అవన్నీ అయితే కట్ చేసుకొని ముందే పెట్టుకునింది. ఇక్కడ వచ్చి అయితే చేస్తుంది. ఇంకా అలా కాసేపు అయితే బయట కాసేపు ముచ్చట్లు అయితే పెట్టాం, బోర్ కొడుతుందని చెప్పి. అన్నమంట వాళ్ళకు ఇది అయిపోయిందేమో, అయిపోయింది 2 minutes 5 minutes. మా చేస్తున్నామా కీమానా కైమానా మా వాళ్ళు అయితే మైకా మైకా కూడా అంటారు ఒకసారి. టేస్ట్ సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్, లడ్లు లాగా ఉంటాయి. ఇంకా మేమేమేం చేసేసుకున్నాము ఈరోజు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి ఇది రైస్, బగారా రైస్ లాగా. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి రసం. ఇంకా ఇది వచ్చి చికెన్ కర్రీ అనమాట, చికెన్ ఫ్రై లాగా చేసింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి రైతా. ఇంకా ఇది వచ్చి వైట్ రైస్, అందరూ ఎక్కువ తినలేరు కదా అందుకని చెప్పేసి వైట్ రైస్ అయితే చేసింది. అండ్ ఇది వచ్చి నాటుకోడి పులుసు, పొద్దున్న చేసింది, పొద్దున్న టిఫిన్ లేక అని చెప్పేసి. ఇప్పుడు కూడా కొంచెం ఉంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి నెత్తర పొడి. మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ మా సైడ్ అయితే నెత్తర పొడి అంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి మటన్ కర్రీ. చూడండి ఎంత యమ్మీగా ఉందో, సూపర్ గా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి పొద్దున పూరి చూపించా కదా, ఇంకా పూరీలు కూడా ఉన్నాయి. పూరి కావాలంటే పూరి తినే వాళ్ళు కూడా తింటారు. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ అయితే ఇవి అనమాట ఈ రోజు. ఇంకా అందరం కూర్చొని అయితే మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాము. ఇలా పండగలకి అలా వచ్చినప్పుడు అయితే అందరం కూర్చొని అయితే తింటాము. ఆ హ్యాపీనెస్ వేరు కదా, అందరం కూర్చొని కలిసి తింటే. ఇక తినేసిన తర్వాత అయితే నా గొర్రెపిల్ల దగ్గరికి అయితే వెళ్ళాను. చాలా క్యూట్ గా ఉంటది ఇదైతే. ఇంకా వీళ్ళైతే మా పక్కింటి పిల్లలు బాగా ఆడుకుంటారు మాతో వచ్చి. చూడండి ఎంత బాగుందో, అటుపక్క మేస్తుంది. ఇంక ఇక్కడైతే డాడీ వాళ్ళు అండ్ వేరే బాబాయ్ వాళ్ళు అందరూ కలిసి తలకాయలు అయితే కాలుస్తున్నారు. ఇంకా తలకాయలు కాల్చుకొని అవి నెక్స్ట్ డే అయితే చేసుకొని తింటాం అనమాట. ఇలా ఈ మటన్స్ ఇవన్నీ ఒకరోజు, తలకాయ కూర, కాళ్ళు అవన్నీ ఒకరోజు అయితే చేసుకొని తింటాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్ వచ్చిందని చెప్పి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. అయితే ఇప్పుడు తోటలోకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంతకు ముందు షార్ట్ వీడియోలో దోస చెట్లు ఉన్నాయని చెప్పా కదా,
అక్కడికైతే వెళ్తున్నాము. దోసకాయలు కాసాయంట, అందుకని చూద్దామని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను. వేసాము దోసకాయలు, ఇదిగోండి ఎంత బాగున్నాయో అసలు. ఇదిగో సూపర్ గా ఉన్నాయి కాయలు, చిన్న చిన్న కాయలు. అంత కొన్ని అయితే సరిగా లేవు. ఎందుకు వద్దు, నాకు వద్దమ్మా. మాకి చూడండి అక్కడ సన్ను, ఇక్కడ తోట, తోటల కాదు, దోసకాయ తోట. మేమైతే ఉగాదికి ముందు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకుంటాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీకు కానీ ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.